Welcome to my DIY series. Let's convert a normal charging cable into a designer charging cable. I don't know about you guys, but నాది మాత్రం చార్జర్ ఎప్పుడు మిస్ప్లేస్ అవుతూనే ఉంటుంది. సో ఇప్పుడు కన్ఫ్యూజన్ లో ఉంటాను అనమాట, ఈ చార్జర్ నాదా లేకపోతే వేరే వాళ్ళదా అని. సో ఈ DIY ప్రాజెక్ట్ తర్వాత మాత్రం నా చార్జర్ యూనిట్ ఆన్ స్టాండింగ్ ఉండబోతుంది. ఈ ప్రాజెక్ట్ చేయడానికి మనకు కావాల్సింది బులియన్ అండ్ క్రోషియా నీడిల్. క్రోషియా నీడిల్ సైజ్ వచ్చేసి 4 అండి. నేను ఇవి ఆన్లైన్ లో తీసుకున్నాను. కింద నేను కమెంట్ పిన్ చేస్తాను. సో అక్కడ మీరు మొత్తం ప్రొడక్ట్ డీటెయిల్స్ చూడొచ్చు. అలానే నేను ఒక ట్రిమ్మర్ యూస్ చేశాను యాన్ కట్ చేయడానికి. సో నౌ లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ వీడియో. సో నేను ఫస్ట్ అయితే ఒక స్లిప్ నాట్ వేసుకుంటున్నాను. సో దాన్ని ఒక లూప్ వచ్చేలాగా నేను పెట్టుకుంటున్నానండి. దిస్ ఇస్ ద ఈజియెస్ట్ వే టు స్టార్ట్. క్రోషియా అనేది రాదు, నేను కూడా యూట్యూబ్ అండ్ పింట్రెస్ట్ లోనే చూసి నేర్చుకున్నాను అనమాట. ఈ ఒక్కరికి కూడా ఏదో ఒక టాలెంట్ ఉంటుంది, అది మీరు బయటికి తీసుకురావాలి అంతే. ఏదో ఒక కొత్త క్రాఫ్ట్ అనేది మనం ఎప్పుడూ నేర్చుకుంటూనే ఉండాలి. క్రాఫ్ట్ అనే కాదు, ఎనీథింగ్ ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ సంథింగ్ యూ హ్యావ్ టు లెర్న్ ఇట్. సో మనల్ని మనం అప్గ్రేడ్ చేసుకుంటూనే ఉండాలి. సో నేను ఆ ప్రాసెస్ లో నేర్చుకున్నదే ఈ క్రోషియా. యాక్చువల్ గా నేను ఒక వేరే ప్రాజెక్ట్ కోసం నేర్చుకున్నాను. సో అప్కమింగ్ వీడియోస్ లో నేను అది కూడా మీకు చూపిస్తాను, నేను అసలు ఏ ప్రాజెక్ట్ గురించి నేర్చుకున్నాను అనేది. ఏదైనా మీరు కరెక్ట్ గా ప్రాక్టీస్ చేస్తే మీకు వచ్చేస్తుంది. చూడండి, నేను యాన్ని ఇలా ట్విస్ట్ చేస్తున్నాను నీడిల్ తో అండ్ పుల్ చేస్తున్నాను 2 లూప్స్ మధ్యలోంచి. అండ్ ఎక్స్ట్రా వైర్ ఏదైతే ఉందో యాన్ దగ్గర, యాన్ నేను టైట్ చేసుకుంటున్నాను. సో మీరు ఇలా ట్విస్ట్ చేసుకొని ఒక ఫింగర్ కి పెట్టుకోండి అండ్ ఇలా నీడిల్ తో ట్విస్ట్ చేసి పుల్ చేస్తా ఉండడమే. సేమ్ ప్రొసీజర్, మొత్తం వైర్ అంతా కూడా మీరు ఇలానే చేసుకుంటా వెళ్ళిపోవాలి. సో ఇది ఏంటి అంటే ఒక 5 to 10 నాట్స్ ఏవైతే మీరు లూప్స్ తయారు చేసి నాట్స్ వేసారో దాన్ని మీరు ఈజీగా పుల్ చేస్తా ఉండాలన్నమాట దగ్గరగా. ఎందుకంటే మనం వైర్ మధ్యలో ఇన్సర్ట్ చేసాం కాబట్టి ఇవి గ్యాప్ రాకుండా ఇట్లా దగ్గరగా వస్తూ ఉంటుంది. సో నేను ఈ వైర్ అంతా కూడా సేమ్ ఇలానే నేను వైర్ మొత్తం నిట్ చేశాను. సో ఈ రిజల్ట్ ఫైనల్ గా ఇలా వచ్చిందండి. సో ఎక్కడైతే మనం లాస్ట్ ఎండింగ్ ఉంటుందో దాన్ని మళ్ళీ మనము యాన్ని ట్విస్ట్ చేసి ఇప్పుడు నేను లీవ్స్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఐ వాంట్ టు మేక్ మై ఛార్జింగ్ వైర్ లుక్ లైక్ అ వైన్. సో అందుకని నేను లీవ్స్ యాడ్ చేస్తున్నాను. అండ్ నేను పింట్రెస్ట్ లో కూడా చూసాను అనమాట అసలు చార్జెస్ ని ఎలా కన్వర్ట్ చేయొచ్చో. సో నాకు ఈ ఐడియా ఏదైతే ఉందో ది బెస్ట్ అనిపించింది. సో నేను ఇక్కడ లూప్స్ ఫార్మ్ చేసుకున్నానండి. నేను ఒక 10 లూప్స్ తీసుకున్నాను. దిస్ గోయింగ్ టు బి మై లీఫ్ అనమాట. ఇంకా లీఫ్ అయితే మనం ఫాస్ట్ గా మేక్ చేసేద్దామా. లీఫ్ మేక్ చేసుకుని సేమ్ కొంచెం నేను అరౌండ్ 3 ఇంచ్ గ్యాప్ ఇచ్చి మిగతా లీవ్స్ కూడా అలాగే నేను ఫార్మ్ చేసుకున్నాను అనమాట. లీవ్స్ అనేవి పర్టికులర్ గా ఒకటే సైజ్ లో ఉండాలని రూల్ ఏం లేదు, మన ఇష్టము. ఎందుకంటే యాక్చువల్ గా ఒరిజినల్ లీవ్స్ కూడా ఒకటే సైజ్ లో ఉండవు కదా. సో అందుకని కొంచెం చిల్ చేసుకొని ఎంజాయ్ చేయండి ప్రాసెస్ అంతా. సో ఎవరికైనా మీకు క్లియర్ గా లీఫ్ మేకింగ్ కావాలి అంటే నాకు విషయాలు చెప్పండి కింద ఒక కమెంట్ లో, నేను ఖచ్చితంగా వీడియో అనేది పోస్ట్ చేస్తాను. సో ఇలా మొత్తం లీవ్స్ ని ఫినిష్ చేసేయాలి. అండ్ మీకు ఇక్కడ లాస్ట్ ఫినిషింగ్ కూడా మనము సింగిల్ క్రోషాతో నేను ఫినిష్ చేసుకుంటున్నాను. మొత్తం అంతా నిట్ చేస్తాను. సో దీన్ని ఫినిషింగ్ అయిపోయింది అని అనుకుంటున్నారు అంటే మీరు పప్పులో కాలేసినట్టే. సో వైర్ అయితే ఫినిష్ చేశాను, మరి మనము ఈ అడాప్టర్ కూడా ఫినిష్ చేయాలి కదా. అడాప్టర్ ని ఎంత క్యూట్ గా కన్వర్ట్ చేయొచ్చో నెక్స్ట్ వీడియోలో చూద్దాము. ఇంకెందుకు లేదు, వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్. అలానే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, నా వీడియో ఏవి మిస్ కారు.